ఓకే. ఫైన్. ఇవాళ కాన్సెప్ట్స్ ఐ మీన్ పార్టీషన్ కాంపోనెంట్స్. పార్టీషన్ కాంపోనెంట్స్ మనకు చూడండి. ఓకే. పార్టీషన్ బై ఎక్స్ప్రెషన్, పార్టీషన్ బై కీ, పర్సంటేజ్, రేంజ్, రౌండ్ రాబిన్, లోడ్ బ్యాలెన్స్ అని ఉంది. సో యాక్చువల్గా ఈ పార్టీషన్ డీపార్టీషన్ ఇక్కడ మనకు ట్రైలర్ వన్లో ఈ వర్షన్లో రెండు ఐ మీన్ టూ టూ పార్ట్స్ కింద సపరేట్గా ఉంది. ఇదొక ఫోల్డర్, ఇదొక ఫోల్డర్, డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. అదే రియల్ టైంలో అయితే మనకు 3.0 కాడి నుంచి రెండింటిని ఒకే ఫోల్డర్ కింద చేశారు. అదే పార్టిషనింగ్. ఓకే, రెండు ఒకే దాంట్లో ఉంటుంది పార్టిషనింగ్. ఓకే, ఈ ఫోల్డర్ కింద క్లబ్ చేసి అన్ని కాంపోనెంట్స్ని ఒకే దాంట్లో ప్లేస్ చేశారు 3.0 వర్షన్ దగ్గర నుంచి. సో కాన్సెప్ట్స్ ఏమి సేమ్ కాన్సెప్ట్సే, జస్ట్ ఈ కాంపోనెంట్ని దాని కింద ప్లేస్ చేశారు అంతే, ఒకే ఫోల్డర్గా తీసుకున్నారు. సో ఇట్లో పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్, కీ, పర్సంటేజ్, రేంజ్ ఇలా డిఫరెంట్ ఒక 6 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇట్లా పార్టిషన్ కాంపోనెంట్స్లో. సో ఓన్లీ మనం రియల్ టైంలో వాడే కాంపోనెంట్ ఓన్లీ పార్టిషన్ బై కీ కాంపోనెంట్. ఓకే, 95% ఈ కాంపోనెంట్లో ఎక్కడ చూసినా ఈ కాంపోనెంట్ ఉంటుంది పార్టిషన్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్ యూజ్ చేసే కాంపోనెంట్ పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్. ఈ టూ కాంపోనెంట్సే యూజ్ చేస్తారు రియల్ టైంలో, ఇంకా ఏ కాంపోనెంట్ యూజ్ చేయరు. కానీ మీకు నేను ఈ కాంపోనెంట్స్ గురించి చెప్తాను, పర్సంటేజ్ బై గురించి చెప్తాను, రౌండ్ రాబిన్ గురించి చెప్తాను. ఈ రేంజ్, లోడ్ బ్యాలెన్స్ అసలు అవసరం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అనమాట అవి. సో ఈ 4 కాంపోనెంట్స్ గురించి చెప్తాను. మెయిన్ ఈ టూ కాంపోనెంట్స్ మనకు ఎలా ప్యారలల్ ప్రాసెసింగ్ సపోర్ట్ చేస్తాయి, మల్టిపుల్స్కి ఎలా సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఏ కాంపోనెంట్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ రెండు కాంపోనెంట్లు. 95% ఈ కాంపోనెంట్ వాడేది. సో ఈ కాంపోనెంట్ ఇది కూడా కాదు, యాక్చువల్గా చెప్పాలంటే పార్టిషన్ బై కీ అండ్ షార్ట్ అని ఉంటుంది. సో అది తెలియాలంటే ముందు పార్టిషన్ బై కీ కాంపోనెంట్ గురించి తెలియాలి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ యాక్చువల్గా అయితే దీంట్లో షార్ట్ కాంపోనెంట్లు ఇచ్చాడు మనకి, ఇక్కడ పార్టిషన్ బై కీ అండ్ షార్ట్ అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కాంపోనెంట్ ఓకే ఇలా ఉంటుంది, పార్టిషన్ బై కీ అని చెప్పి, పార్టిషన్ బై కీ అండ్ షార్ట్. ఇది సబ్ గ్రాఫ్ యాక్చువల్గా, దీన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ లోపల ఉంటుంది చూడండి, పార్టిషన్ బై కాంపోనెంట్ సపరేట్, షార్ట్ కాంపోనెంట్ సపరేట్. సో ఇది ఎందుకు పార్టిషన్ బై కీ కాంపోనెంట్ తర్వాత షార్ట్ కాంపోనెంట్ పెట్టాల్సి వచ్చింది, పార్టిషన్ బై కీ కాంపోనెంట్ పక్కన షార్ట్ కాంపోనెంటే ఎందుకు యూజ్ చేస్తాం మనం. ఓకే, సో ఈ పార్టిషన్ బై కీ కాంపోనెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ రెండు డిఫరెన్స్ ఏంది పార్టిషన్ బై కీకి, ఎక్స్ప్రెషన్కి. సో అవి డిస్కస్ చేద్దాం. సో ముందు పార్టిషన్ బై కీ గురించి తెలియాలి. ఈ కాంపోనెంట్ వాడాలంటే మనం రియల్ టైంలో 95% వాడేది ఎక్కడ చూసిన గ్రాఫుల్లో ఇదే ఉంటుంది, పార్టిషన్ బై కీ అండ్ షార్ట్ అనే కాంపోనెంట్. ఆ గ్రాఫ్ యాక్చువల్గా సబ్ గ్రాఫ్ అనమాట అది. ఆ కాంపోనెంట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా రెండు ఉండే లోపల ఇన్సైడ్ ఇలా ఉంటుంది మీకు కాంపోనెంట్. ఓకే, సో ఫస్ట్ పార్టిషన్ బై కీ కాంపోనెంట్ గురించి చెప్తాను, 1 by 1 డిస్కస్ చేసుకుందాం మనం. ఓకే, ఒకసారి డేటా చూద్దాం. దీంట్లో ఇలా డేటా ఉంది, నాకు డేటా వచ్చేసి ఐడి ఇచ్చాను, ఒకే కాలం ఇచ్చాను, ఇలా డేటా ఉంది నా దగ్గర. ఓకే, నేను యాక్చువల్గా ఎస్టర్డే డీపార్టిషన్ గురించి చెప్పుకున్నాం కదా, సో అదే ఇక్కడ రీప్లే చేస్తున్నాను. సో డీపార్టిషన్ అంటే ఏం చెప్పాను నేను నిన్న, మెనీ టూ అని చెప్పాను. ఇన్పుట్ ఫైల్స్ ఎక్కువ మల్టిపుల్ ఫైల్స్ వస్తున్నాయి, వాటన్నిటిని క్లబ్ చేసి ఒక అవుట్పుట్ ఫైల్ జనరేట్ చేసాం మనం. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ రివర్స్, మనకు ఇన్పుట్ ఫైల్ ఒకటే వస్తుంది, అవుట్పుట్ ఫైల్స్ మల్టిపుల్ ఫైల్స్ జనరేట్ చేయాలి, 1 to many పార్టిషన్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్పుట్ ఫైల్ ఒకటే కాబట్టి నాకు డేటా ఇన్పుట్లో ఇలా వస్తుంది. ఇలా డేటా వచ్చినప్పుడు నాకు పార్టిషన్ కాంపోనెంట్ ఇది డేటా, ఇన్పుట్లో డేటా మనం చూసాం కదా, ఇప్పుడు సేమ్ కాపీ చేశాను అక్కడ. ఇలా డేటా వచ్చినప్పుడు పార్టిషన్ బై కీ కాంపోనెంట్ తీసుకుంటున్నాం. దీంట్లో మనకు ఒకటే ఉండే పారామీటర్ ఓన్లీ కీ పారామీటర్, ఇంకేం ఉండవు. సో నువ్వు ఏ కీ అయితే ఇస్తే ఆ కీ మీద డేటా పార్టిషన్ అయిపోతుంది. ఓకే, ఎలా పార్టిషన్ చేస్తుంది అంటే
దానికి యాష్ అల్గారిథం అని చెప్పి ఒక అల్గారిథం ఉంటుంది. సేమ్ లైక్ ఏ రౌండ్ రాబిన్ ఫ్యాషన్ లాగా. నిన్న మనం ఇంటర్వ్యూ కాంపోనెంట్ చేసేటప్పుడు ఏం చేసాము, రౌండ్ రాబిన్ ఫ్యాషన్లో రౌండ్ రాబిన్ అల్గారిథం ఉపయోగించి 1 by 1 ఫస్ట్ ఫైల్ నుంచి ఒక రికార్డు, సెకండ్ ఫైల్ నుంచి పోస్ట్ రికార్డు, థర్డ్ ఫైల్ నుంచి పోస్ట్ రికార్డు, అలాగే ఫస్ట్ ఫైల్ నుంచి సెకండ్ రికార్డు, సెకండ్ ఫైల్ సెకండ్ రికార్డు, థర్డ్ ఫైల్ సెకండ్ రికార్డు, ఇలా 1 by 1 చేసాము మనం. సేమ్ అలాగే ఈ పార్టిషన్ బై కీ కూడా యాష్ కోడ్ కీ అల్గారిథం లాగా వర్క్ చేస్తుంది. అంటే ఏంటంటే యాష్ కోడ్ కీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టిషన్ బై కీ తీసుకున్నాను నేను, దీన్ని కనెక్ట్ చేశాను. ఓకే, ఒక 3 అవుట్పుట్ ఫైల్స్ తీసుకుంటున్నాను. నేను ఏం చేయాలనుకుంటున్నాను, 3 పార్టిషన్ జనరేట్ చేయాలనుకుంటున్నా. నువ్వు 4 కనెక్ట్ చేసావు అనుకోండి 4 అవుతుంది, 5 కనెక్ట్ చేస్తే 5. నువ్వు ఎన్ని అవుట్పుట్ ఫైల్స్ కనెక్ట్ చేస్తే అలా పార్టిషన్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కనెక్ట్ చేశాను ఇక్కడ నేను. ఓకే, ఇక్కడ కనెక్ట్ చేశాను. ఓకే, 1 సెకండ్ అండి, సమ్ ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఓకే, సో ఇలా నేను 3 అవుట్పుట్ ఫైల్స్ని జనరేట్ చేయాలనుకుంటున్నాను. మన వచ్చే ఇన్పుట్ డేటాని 3 పార్టిషన్కి సెండ్ చేస్తున్నాను. ఇదొక పార్టిషన్, ఇదొక పార్టిషన్, ఇదొక పార్టిషన్. ఒకవేళ మీరు 4 అవుట్పుట్ ఫైల్స్ కనెక్ట్ చేశారనుకోండి, మీ డేటా అనేది 4 అవుట్పుట్స్కి వెళ్ళిపోతుంది. ఇలా మల్టిపుల్ అవుట్పుట్స్ నువ్వు జనరేట్ చేయొచ్చు, నువ్వు ఎన్ని కనెక్ట్ చేస్తే అన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అవుట్పుట్స్ కనెక్ట్ చేశాను అనుకోండి. ఇక్కడ ఈ అల్గారిథం ఎలా వర్క్ అవుతుందంటే, యాష్ కోడ్ కీ అల్గారిథం అంటే నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఫైల్స్ 3 ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 అనే దానికి ఒక హ్యాష్ కోడ్ రాసుకుంటుంది. సంథింగ్ లైక్ ఇదంతా ఒక హ్యాష్ కోడ్ అనుకోండి. బై నెంబర్ ఆఫ్ 3 నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి రిమైండర్ ఫర్ ఎగ్జాంపుల్ 0 వచ్చింది అనుకోండి, ఆర్ 0 ఆర్ 1 సంథింగ్ రిమైండర్ వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇలా అల్గారిథం డివైడ్ చేసుకుంటుంది. ఈ 100 అనే రికార్డ్ ఇలా డివైడ్ చేస్తే 0 వచ్చింది కదా, సేమ్ 100 అనే రికార్డు ఎక్కడ కనిపించినా కానీ ఇదే హ్యాష్ కోడ్ వస్తుంది. దాని నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఫైల్స్ ఇలా జనరేట్ చేసుకుంటే 0నే వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ అగైన్ 100 వచ్చింది. ఈ 100కి హ్యాష్ కోడ్ ఏం చెప్పాను, ఇదే హ్యాష్ కోడ్ 100కి. ఈ హ్యాష్ కోడ్ మారదు. 100 అనే సేమ్ రికార్డ్ కనిపిస్తే హ్యాష్ కోడ్ సేమ్ వాల్యూ ఉంటుంది. అలాగే సేమ్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఫైల్స్ మొత్తం 3 ఉన్నాయి, రిమైండర్ సేమ్ వస్తుంది 0. అంటే దీని మీనింగ్ ఏంటంటే 100 అనే రికార్డు ఒకసారి ఒక పోర్ట్లోకి వెళ్ళిందంటే ఇంకా 100 ఎక్కడ కనపడినా కానీ అదే పోర్ట్కి వెళ్ళిపోద్ది, 0 పోర్ట్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు 101 ఉందనుకోండి, ఇది 101 అనేది ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ పోర్ట్ 1కి వెళ్ళింది అనుకోండి, అది ఇంకెక్కడ కనిపించినా అవుట్పుట్ పోర్ట్ 1 వెళ్తుంది. అవుట్పుట్ పోర్ట్కి 1 వెళ్ళాలని రూల్ ఏం లేదు. నీ వచ్చే రిమైండర్ బట్టి, నీ రిమైండర్ 0 వచ్చింది అనుకోండి 0 పోర్ట్కి వెళ్తుంది, 1 వస్తే 1కి వెళ్తుంది, 2కి వస్తే 2కి వెళ్తుంది. అది బేస్డ్ ఆన్ యువర్ రిమైండర్ అనమాట. అది ఒక అల్గారిథం. ఆ అల్గారిథం ప్రకారం సెండ్ చేస్తా అవుట్పుట్ని. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక రికార్డు ఒక అవుట్పుట్లోకి వెళ్తే సేమ్ రికార్డ్ అదే అవుట్పుట్ పోర్ట్లో ఉంటాయి. ఇంకా 100 అనేది మొత్తం ఇంకా ఆ పోర్ట్లోనే ఉంటాయి. అది అల్గారిథం. సో మనం గెస్ చేయలేము ఏ రికార్డ్ ఎక్కడికి వెళ్తుంది అనేది. ఓకే, నిన్న మీకు కాంపోనెంట్స్ చెప్పాను నేను. పార్టిషన్ డీపార్టిషన్ కాంపోనెంట్స్లో బెస్ట్ కాంపోనెంట్ అంటే గ్యాదర్ అని చెప్పాను. ఇక్కడ పార్టిషన్ బై కాంపోనెంట్స్లో బెస్ట్ కాంపోనెంట్ అంటే పార్టిషన్ బై రౌండ్ రాబిన్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కాంపోనెంట్. కానీ మనం ఎక్కువ యూజ్ చేసే కాంపోనెంట్ పార్టిషన్ బై కీ అండ్ షార్ట్, అంటే ఈ కాంపోనెంట్ వాడతాం పార్టిషన్ బై కీని. కానీ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కాంపోనెంట్ మాత్రం పార్టిషన్ బై రౌండ్ రాబిన్. ఎందుకు ఈ కాంపోనెంట్ ఎక్కువ వాడుతుంటే అది బిజినెస్ నీడ్ అనమాట, అది చెప్తాను మీకు. సో ఇక్కడ ప్రజెంట్ పార్టిషన్ బై కీలో ఈ అల్గారిథం ప్రకారం ప్లే చేస్తుంది. సో ఈ 100 అనే రికార్డు ఒక్కసారి 0 పోర్ట్కి వెళ్తే ఇంకా ఇప్పుడు 100 వచ్చినా కానీ 0 పోర్ట్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇన్పుట్లో డేటా తీసుకున్నాను. ఇది డేటా, నా డేటా సమ్ ఒక ఐడి మీద సమ్ రికార్డ్స్ ఉన్నాయి. 100, 101, 102, 103, 104, 105 ఉన్నాయి. సో ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి. ఒకటే ఫీల్డ్ తీసుకున్నాను టెస్టింగ్ పర్పస్ కోసం, దాన్నే కీగా ఇస్తున్నాను నేను. నువ్వు ఏదైతే కీ ఇవ్వాలనుకుంటున్నావు ఐడినే కీగా ఇచ్చాను. ఓకే, అప్లై, ఓకే కొడుతున్నాను. ఇక్కడ 3 అవుట్పుట్ ఫైల్స్కి జనరేట్ చేయమంటున్నాను డేటా నేను. సంథింగ్ లైక్ ఇక్కడ 12, ఏదో నా అవుట్పుట్ ఫైల్ లొకేషన్ ఇస్తున్నాను సింపుల్గా 13. ఓకే, 3 అవుట్పుట్ ఫైల్స్ని జనరేట్ చేశాను నేను. సో ఇప్పుడు డేటా ఎలా వెళ్తుంది మనకు, 3 అవుట్పుట్ ఫైల్స్కి డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది నా అవుట్పుట్ ఇన్పుట్.
ఓకే, స్ప్లిట్ అవుతుంది. ఏ పోర్ట్కి ఎన్ని రికార్డులు వస్తాయి కూడా మనం గెట్ చేయలేము. ఇప్పుడు 10 రికార్డ్స్ ఉన్నాయి చూడండి, గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇన్పుట్ నుంచి 10 రికార్డ్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ 2 రికార్డ్స్ దీంట్లోకి వెళ్ళిపోయి, 3 రికార్డ్స్ దీంట్లోకి వచ్చాయి, 5 రికార్డ్స్ దీంట్లోకి వచ్చాయి. ఒకసారి మనం అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే దీంట్లోకి 2 రికార్డ్స్ వచ్చాయి, అవి చెక్ చేద్దాం. ఇన్పుట్ నుంచి వచ్చే 10 రికార్డ్స్ చూడండి, 103 వచ్చాయి. సో 103 సేమ్ రికార్డ్స్ కాబట్టి 103 దీంట్లోకి వచ్చేసి. అలాగే 3 ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 100, 100, 104 వచ్చింది. సో 104 మీద ఇంకా రికార్డ్స్ లేవు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 104 ఒకటే రికార్డ్ ఉంది. సో సేమ్ డేటా రావడానికి ఇంకా ఛాన్సెస్ లేదు. 101 సేమ్ రెండే రికార్డులు ఉన్నాయి కాబట్టి ఆ 2 రికార్డులు వచ్చేసాయి మనకి ఇక్కడ. సరే, 180. సో ఒక్కసారి ఒక రికార్డు వస్తే ఇంకా ఆ పోర్టుకి వెళ్తుంది. ఇప్పుడు 104 ఈ పోర్టుకు వచ్చింది కదా మీకు, 104 అనే రికార్డు ఈ పోర్టుకు వచ్చింది. ఇంకొకలో 104 ఇంకొక రికార్డు వచ్చింది అనుకోండి, ఈ పోర్టుకే వస్తుంది, ఇంక వేరే పోర్టుకి వెళ్దాం. అది దీని కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు 5 రికార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో 101, 101, 102, 102, 105 ఇలా స్ప్లిట్ చేసింది డేటాని. ఎలా ఎంత డేటా వస్తుందని మనం చెప్పలేము, కానీ ఒక రికార్డు ఒక పోర్టుకి వెళ్తే ఆ రికార్డు అదే పోర్టులో ఉంటుంది మాత్రం మనం చెప్పగలుగుతాం. ఈ 100 అనే రికార్డు ఒక పోర్టుకి వెళ్ళిందంటే ఇంకా 100 అనే రికార్డ్స్ ఎన్ని వచ్చినా కానీ అదే పోర్టుకి వెళ్తాయి. కానీ ఈ అవుట్ ఆఫ్ 10 రికార్డ్స్లో ఏ రికార్డ్స్ ఏ పోర్టుకి వెళ్తాయి మాత్రం మనం చెప్పలేము. అది బేస్డ్ ఆన్ యువర్ రిమైండర్, బేస్డ్ ఆన్ యువర్ హ్యాష్ కోడ్ కీ అల్గారిథం అనమాట. ఓకే, ఇలా పార్టిషన్ బై కీ కాంపోనెంట్ వర్క్ చేస్తుంది. సో ఈ కాంపోనెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఫ్రీక్వెంట్గా కాదు, మనం వాడే కాంపోనెంట్ ఇదే రియల్ టైంలో. చెప్పండి సఫీ. ఇది బేసికలీ మనము పార్టిషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తామండి? ప్యారలల్ ప్రాసెసింగ్ కోసం. అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. అంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ కోసం వాడతాం మెయిన్ దీన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, మీరు మ్యూట్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్పుట్ నుంచి ఒక 10 lakhs రికార్డ్స్ వస్తున్నాయి. ఓకే, ఈ 10 lakh రికార్డ్స్ని నేను ప్యారలల్గా ప్రాసెస్ చేస్తున్నా. ప్యారలల్గా అంటే సీరియల్ ప్రాసెసింగ్, 1 వేలో ప్రాసెస్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సమ్ రీఫార్మేట్ కాంపోనెంట్ ప్లే చేసావు ఇక్కడ. ఓకే, ఈ రీఫార్మేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సమ్ రోల్ అప్ ఆపరేషన్ చేసావు, ఇంతవరకు అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి ఇంకో ఫైల్లో 20 lakhs రికార్డ్స్ వస్తున్నాయి. ఓకే, ఇదే సేమ్ ఫ్లోని నువ్వు డైరెక్ట్గా ఇక్కడుండే ఫ్లోకి, ఇక్కడ నుంచి వచ్చే ఫ్లోని, ఓకే, ఈ 20 lakhs రికార్డ్ ఫ్లోని ఈ రోల్ ఆఫ్ ఫ్లోని రెండింటిని కలిపి జాయిన్ చేసావు. ఓకే, తర్వాత జాయిన్ చేసిన మ్యాచింగ్ డేటాని అవుట్పుట్కి పంపించావు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 10 lakh రికార్డ్స్ 1 by 1 రీఫార్మేట్కి వెళ్తూ ఉంటుంది, 1 by 1 అలాగే రోల్ అప్కి వెళ్తూ ఉంటుంది. ఇంతవరకు అయిపోయిన తర్వాత ఈ 20 lakhs రికార్డ్స్ ఈ 10 lakh రికార్డ్స్ డైరెక్ట్గా మ్యాచ్ చేసుకొని అవుట్పుట్కి వచ్చేస్తుంది. ఇది జనరల్ ప్రాసెస్, సీరియల్ ప్రాసెసింగ్ అనమాట. అదే నేనేమంటానంటే ప్యారలల్ ప్రాసెసింగ్, పార్టీషన్ చేసినప్పుడు, నా గ్రాఫ్ని పార్టీషన్ చేసినప్పుడు, ఇప్పుడు ఇన్పుట్ నుంచి 10 lakhs రికార్డ్స్ వస్తున్నాయంటే నా గ్రాఫ్ నేను 4 వేలో రన్ చేస్తాను. 4 వేలో అంటే సీరియల్ ప్రాసెసింగ్ అంటే ఏంది, 1 వే. 1 వే అంటే ఒక రికార్డ్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది, మ్యాచ్ చేసుకుంటుంది. ఇట్లా 1 by 1 10 lakh రికార్డ్స్ 10 lakh టైమ్స్ చేయాలన్నమాట. 10 lakh రికార్డ్స్ని నేను అలా 4 వేస్లో చేస్తాను. 4 వేస్లో అంటే ఏంటంటే 2.5 lakhs రికార్డ్స్. ఓకే, 2.5 lakhs రికార్డ్స్, 2.5 lakhs రికార్డ్స్, తర్వాత 2.5 lakhs రికార్డ్స్. అప్పుడు ఏమవుతుంది, ఈ 10 lakh రికార్డ్స్ అనేది ఈ మొత్తం గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 minutes పట్టింది అనుకోండి. అంటే జర్నల్గా చెప్తున్నాను, అంత టైం పట్టదు, జర్నల్ చెప్తున్నాను. ఇదే 10 lakhs రికార్డ్ని నేను స్విచ్ చేశాను, అంటే 4 వేలో రన్ చేస్తున్న గ్రాఫ్ని. అంటే గ్రాఫ్ మాత్రం ఒకే సమయం ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ 4 వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది.
అంటే ప్యారలల్గా ఈ 2.5 రికార్డులు ఒకేసారి వెళ్తాయి, ఈ 2.5 ఈ 2.5 ప్యారలల్గా ఒకేసారి వెళ్తాయి. ఓకే, ప్యారలల్గా వెళ్ళేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, నీ గ్రాఫ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది 5 మినిట్స్ కాస్త ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా సేవ్ అవుతుంది. మెయిన్ మీ గ్రాఫ్ ఎగ్జిక్యూషన్ టైం సేవింగ్ చేయడం కోసమే ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక ప్రాజెక్టు ఒక చిన్న అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్ 1 వీక్లో కంప్లీట్ కావాలి. రీసోర్స్ కౌంట్ వచ్చేసి ఒకరే ఉన్నారు డెవలపర్. ఓకే, ఒక డెవలపర్ ఉన్నారు, ఒక 1 వీక్ ఇచ్చారు టార్గెట్, ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. ఒకవేళ డెవలపర్స్ 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 5 మెంబర్స్ ప్యారలల్గా వర్క్ చేశారు అనుకోండి, 1 వీక్ టైం పడుతుందా? ఒక పనిని ఒక 10 మినిట్స్లో చేయడం కంటే కూడా 5 మంది కలుసుకుంటే 10 మినిట్స్ కాస్త 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నట్టుగా కంప్లీట్ చేయడానికి మనకు పాసిబుల్ ఉంటుంది. అదే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే. సో దాన్ని సపోర్ట్ చేయడానికి మనకు వచ్చే కాన్సెప్ట్సే ఈ పార్టిషన్ కాంపోనెంట్స్. ఓకే, అంటే సార్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది పెరిగిపోతుంది కదా సార్ ప్యారలల్ ప్రాసెసింగ్ అన్నప్పుడు? ఏంటండి డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది అవునవును కరెక్ట్, పార్టిషన్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు. అవునవును కరెక్ట్. ట్రాన్స్ఫర్ ఫైనల్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ప్యారలలిజం జరుగుతుందా సార్? అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో జైన్ అనేది ఫైనల్ కాంపోనెంట్ ఉంది కదా, అక్కడ నుంచి ప్యారలల్ ప్రాసెసింగ్ జరుగుతుందా అవుట్పుట్ ఫైల్? లేదు, ఎప్పుడైతే నీ పార్టిషన్ కాంపోనెంట్ ప్లేస్ చేస్తావో అప్పటి నుంచి నీ డేటా స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ నేనే పార్టిషన్ కాంపోనెంట్స్ ఇక్కడ రాయలేదు కదా, సో ఫస్ట్ పార్టిషన్ కాంపోనెంట్ రాయాలి. ఫస్ట్ పార్టిషన్ కాంపోనెంట్స్ అంతా స్ప్లిట్ చేసిన తర్వాత అప్పుడు నీ ఆపరేషన్ చేస్తావు ఇదంతా. సో బిఫోర్ రీఫార్మేట్కి ముందు నీ పార్టిషన్ కాంపోనెంట్ ఏదైనా ఒక కాంపోనెంట్ ప్లేస్ చేయాలి. అది పార్టిషన్ బై కీ కాంపోనెంట్ కావచ్చు, ఆర్ పార్టిషన్ బై రౌండ్ రాబిన్ కాంపోనెంట్ కావచ్చు. ఈ 2 కాంపోనెంట్స్ ఫస్ట్ నీ డేటాను స్ప్లిట్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. వన్స్ స్ప్లిట్ చేసిన తర్వాత అప్పుడు నీకు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తాం. అలా కాకుండా ఈ కాంపోనెంట్ని ఇక్కడ రాసాను అనుకోండి, దాని మీనింగ్ మనకు ఉపయోగం ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, బెనిఫిట్ ఏం లేదు కదా. ఇవన్నీ సీరియల్ ప్రాసెసింగ్ జరిగినాయి, ఈ ఒక్క కాంపోనెంట్ ప్యారలల్ ప్రాసెసింగ్ జరిగింది. అప్పుడు మన ప్రయోజనం ఏముంది, ఏం బెనిఫిట్ లేదు. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే డేటా స్ప్లిట్ అయిపోవాలి. డేటా స్ప్లిట్ అయిన తర్వాత ఇవన్నీ ప్యారలల్గా ప్రాసెస్ అయిపోవాలి. అంటే రీఫార్మాట్ కంటే ముందు పార్టిషన్ మనం కాంపోనెంట్ ప్లేస్ చేస్తే అక్కడ నుంచి డేటా అనేది స్ప్లిట్ అయిపోయి ప్యారలల్ గా ప్రాసెస్ అవుతూ ప్రతి కాంపోనెంట్ అవునవును రీఫార్మాట్ నుంచి ప్యారలల్ ప్రాసెసింగ్ రోలప్ నుంచి మళ్ళీ జాయిన్ కు ప్యారలల్ ప్రాసెసింగ్, అక్కడ నుంచి అవుట్పుట్ ఫైల్ కి వెళ్తుంది. అవునవును ప్యారలల్ ప్రాసెసింగ్ కరెక్ట్. సో వన్స్ నీ పార్టిషన్ కాంపోనెంట్ ఏదైనా ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి పార్టిషన్ కాంపోనెంట్, ఇంతకుముందు నీ కాంపోనెంట్ రీఫార్మేట్ అనేది 1 వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే నీ వచ్చే ఫైల్ సీరియల్ ఫైల్. ఇప్పుడు నాకు మల్టీ ఫైల్ వస్తుంది అనుకోండి, నేను ఒక పార్టిషన్ కాంపోనెంట్ ప్లేస్ చేసిన తర్వాత నాకు గ్రాఫ్ మొత్తం ప్యారలల్గా ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు 4 వేలో రన్ అవుతుంది ఈ రీఫార్మేట్. అంటే ఇండైరెక్ట్గా లోపల 4 రీఫార్మేట్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అవుతాను లెక్క. ఇండైరెక్ట్గా 4 రీఫార్మేట్ కాంపోనెంట్స్. రోలప్ కూడా 4 టైమ్స్. ఓకే, 4 వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది. జాయిన్ కూడా 4 టైమ్స్. అంటే 4 రీఫార్మేట్లు అంటే అక్కడ మనకు కనిపించవు, అలా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి ఒకటి. సో ఈ రీఫార్మేట్ ఒక 2.5x రికార్డ్ని, ఇంకొక రీఫార్మేట్ ఇంకొక 2.5 రికార్డ్స్ని, ఇట్లా 1 by 1 ఈ రీఫార్మేట్ కాంపోనెంట్ ఇది 4 వేలో ఎగ్జిక్యూట్ అయ్యి వరుసగా స్విచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి డేటా మొత్తాన్ని. సో దానికి వల్ల మనకు టైం ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటుంది, ప్లస్ మన టైం కూడా బాగా సేవ్ అవుతుంది. సో అందుకే ఈ కాంపోనెంట్ బిల్డప్ చేసే దీంట్లో ప్యారలల్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్. సో వాటిల్లో మనం ఎక్కువగా ఈ పార్టిషన్ బై కీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తానో నేను చెప్తాను. మెయిన్ అది ఎన్విరాన్మెంట్ సంబంధించింది అనమాట. డెవలప్మెంట్ నుంచి మనకు క్యూఓ కానీ ప్రొడక్షన్ కానీ మూవ్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఒక ఇష్యూ వస్తుంది వీటి వల్ల. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ కాంపోనెంట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మల్టిపుల్స్ వచ్చినప్పుడు. జనరల్ ఇవాళ కాన్సెప్ట్లో ఓన్లీ పార్టిషన్ కాంపోనెంట్, ఒక్కో కాంపోనెంట్ ఏం చేస్తుంది దాని ఫంక్షనాలిటీ మాత్రం చెప్తాను. సో ఇది పార్టిషన్ బై కీ కాంపోనెంట్. సో ఇక్కడ 1 ఇన్పుట్ ఫైల్ ఉంది, మల్టిపుల్ అవుట్పుట్ ఫైల్స్. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మనం మోర్ దాన్ 1 కి పెట్టగలమా అండి పార్టిషన్ కి? ఇప్పుడు రోల్ అప్ లో మనం మోర్ దాన్ 1 కి ఇస్తాం కదా, అలాగా పార్టిషన్ లో మోర్ దాన్ 1 కి ఇవ్వగలమా అండి? ఇవ్వచ్చండి. కీ ఎక్కడైనా ఏదైనా సేమ్ కాన్సెప్ట్ అండి. పార్టిషన్ అనేది ఇక్కడ కీ అనే కాన్సెప్ట్ రోలప్లో అయినా, షార్ట్లో అయినా, జాయిన్లో అయినా ఎక్కడైనా సేమ్ కాన్సెప్టే. మనం ఇవ్వచ్చు, మల్టిపుల్ కీస్ ఇవ్వచ్చు. ఓకే.
అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి పార్టీషన్ బై కీ అండ్ పార్టీషన్ బై కీ అండ్ సార్ట్ రెండు టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ కదండి. అవునవును. ఓకే, సో పార్టీషన్ బై కీ అండ్ సార్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు లెటర్ సపోజ్ మనకి డిపార్ట్మెంట్ నంబర్ ఐడి మీద మనం కీ పార్టీషన్ బై కీ చేసాం అనుకోండి, 10, 20, 30 డిపార్ట్మెంట్ ఐడీస్ ఉన్నాయంటే మనకి 3 అవుట్పుట్ ఫైల్స్ కి ఒక ఫైల్ కి అంతా 10 డిపార్ట్మెంట్ వెళ్తుంది, 20 వెళ్తుంది, 30 వెళ్తుంది. కరెక్ట్ కదండి? ఎస్ కరెక్ట్ అండి, కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ పార్టీషన్ బై కీ అండ్ సార్ట్ లో అది సార్టింగ్ చేసే అవుట్పుట్ ఇచ్చేది ఈచ్ పార్టీషన్ లెవెల్లో సార్ట్ చేస్తుందా లేకపోతే మూడు కలిపేసి సార్ట్ చేస్తుందా అండి? లేదండి, ఈచ్ పార్టీషన్కి. ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో వచ్చిన డేటాకి షార్ట్ అవుతుంది, దీంట్లో కూర్చున్న డేటా మీద షార్ట్ అవుతుంది, దీంట్లో కూర్చున్న డేటాకి షార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఓకే జనరల్ గా ఓకే దీన్ని మనం నెక్స్ట్ ఒక లెటర్ సపోజ్ రోల్ అప్ కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఓకేనా? ఓకే, అప్పుడు రోల్ అప్ కనెక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు మనం లెటర్ సపోజ్ ఏదన్నా కీ ఇచ్చామనుకోండి, ఆ కీ ఈ మూడింటిని కలిపి తీసుకుంటుందా ఇండివిజువల్ పార్టీషన్ రిజల్ట్ మీద మనకి రోల్ అప్ చేస్తుందండి? యాక్చువల్గా మనం స్ప్లిట్ అయిన తర్వాత ఈ డేటా మొత్తం స్ప్లిట్ అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షార్టెడ్ డేటా వస్తుంది, ఇక్కడ షార్టెడ్ డేటా వస్తుంది. ఈ డేటాని రోలప్లో అంటే ఇక్కడ డేటా మొత్తం ఐ మీన్ పార్టీషన్ మీద షార్ట్ అయిందని చెప్పాను కదా. సో రోలప్ నువ్వు చేసినప్పుడు నువ్వు రోలప్లో కీ ఇచ్చిన గ్రూప్ ఆపరేషన్ ఇచ్చిన ఏదైతే ఐ మీన్ తర్వాత క్లబ్ చేసుకుంటుంది. ఓకే, మీకు నేను ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తానండి, ఇలా చెప్తే మీకు అర్థం కాదు. నేను మొత్తం కాంపోనెంట్స్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను, మొత్తం ఒక గ్రాఫిక్ డిజైన్ చేస్తాను. ఈవెన్ రోలప్లో కూడా కీ నల్ల ఇచ్చినప్పుడు కూడా ఎలా వరకు కొత్త కూడా చెప్తాను. అంటే మల్టిపుల్స్ వచ్చినప్పుడు రోలప్లో కీ ఇచ్చినప్పుడు ఎలా నల్ల అవుతుంది, దాని సమ్మరీ ఎలా చేస్తా కూడా చెప్తాను. అవన్నీ ఆల్రెడీ నేను బిల్డ్ చేస్తున్నాను గ్రాఫ్స్. ఓకే ఓకే ఓకే, ఒకసారి నాకు రిమైండ్ కాదు, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ కాన్సెప్టే వస్తుంది అనమాట. పార్టీషన్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ కాన్సెప్టే వస్తుంది. నేను ఒకసారి చెప్తాను మళ్ళీ. ఓకే, అంటే ఇంటెన్షన్ ఏంటంటే పార్టీషన్ బై కీ అండ్ సార్ట్ రెండు ఏ సిచ్యువేషన్ లో ఉపయోగిస్తాము. ఇలా 3 ఫైల్స్ విత్ ఇన్ ద పార్టీషన్ సార్ట్ అయితే నెక్స్ట్ మనకి రోల్ అప్ కానీ జాయిన్ కానీ ఏదన్నా పెడితే పార్టీషన్ టు పార్టీషన్ ఉంటుందా లేకపోతే టోటల్ గా తీసుకుంటుందా? అది ఉంటుంది పార్టీషన్ కదండి మీరు చెప్పారు. 100% పార్టీషన్ టు పార్టీషన్ అండి, టోటల్ గా అసలు తీసుకోదు. ఏ పార్టీషన్ కి ఆ పార్టీషన్. అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ డేటా మీద ఒక రోలప్ జరుగుతుంది, ఈ డేటా మీద ఒక రోలప్, ఈ డేటా మీద ఒక రోలప్. ఓకే ఓకే, అర్థమైంది కాన్సెప్ట్. చెప్పండి. ఓకే, మనకి ఒకవేళ లెటర్ సపోజ్ మనము పార్టీషన్ బై కీ కాకుండా వేరేది ఏమైనా పెట్టామనుకోండి, ఐ థింక్ రౌండ్ రాబిన్ అంటే నాకు అర్థమవుతుంది, ఒక్కొక్కటి పంచుకుంటూ వెళ్తున్నాము అంతేనండి? అవునవును, కరెక్ట్. పంచుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పుడు రోల్ అప్ అనేది కరెక్ట్ రిజల్ట్ ఇవ్వదు కదండి, ఎందుకంటే మన డేటా సేమ్ డేటా ఒక పార్టీషన్ ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ గురించే పార్టీషన్ బై కీ కాంపోనెంట్ వాడతారు అనమాట. అదే చెప్పబోతున్నాను నేను, అంటే నెక్స్ట్ టుమారో కాన్సెప్ట్లో అదే అనమాట. సో అందుకనే మెయిన్ పార్టీషన్ బై కీ కాంపోనెంట్ మాత్రమే వాడతాం మనం. సో ఏదైతే ఏ కాంపోనెంట్ అయితే షార్ట్ ఫంక్షనాలిటీ సపోర్ట్ చేస్తుందో ఆ కాంపోనెంట్ అన్నిటికీ పార్టీషన్ బై కీ వాడతాం. ఓన్లీ రీఫార్మేట్ కాంపోనెంట్ ఒక్కదానికి పార్టీషన్ బై రౌండ్ రాబిన్ వాడతాం. ఓకే, జాయిన్ కానీ రోలప్ కానీ స్కాన్ కానీ ఓన్లీ పార్టీషన్ బై కీ అనే కాన్సెప్ట్ మాత్రమే వాడతాం. సో అది అందుకని నేను ఓన్లీ ఈ 2 కాంపోనెంట్స్లో ఈ కాంపోనెంటే ఎక్కువ వాడతామని చెప్పింది. సో అది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఎందుకని కూడా మీకు అర్థమవుతుంది. ప్లస్ డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్కి క్యూఐకి మూవ్ అయ్యేటప్పుడు కూడా సమ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అది కూడా మీకు నెక్స్ట్ రేపు కాన్సెప్ట్స్లో కవర్ చేస్తాను మొత్తం. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు మనము పార్టీషన్ ద్వారా మనము డేటాను డివైడ్ చేసి అవుట్పుట్ ఫైల్స్ పంపిస్తున్నాం కదా, రికార్డ్స్ ని డివైడ్ చేసి. ఓకే, ఇప్పుడు ఏ అవుట్పుట్ ఫైల్ కు ఏ రికార్డ్ వెళ్ళాలో ఎట్లా అడ్మినిస్ట్రేట్ ఎలా చేస్తారండి, అంటే సిస్టమ్ కి ఎలా చేస్తారు? అది ఉంటుందండి. అది ఈ పార్టీషన్ బై కీ అనేది, ఈ పార్టీషన్ బై కీ అనే కాంపోనెంట్కి జనరల్గా బ్యాక్ ఎండ్లో కోడ్ దీనికి ఎలా బిల్డప్ చేస్తారంటే, దీనికి ఎలా వర్క్ చేయాలని చెప్పి బిల్డప్ చేస్తారంటే ఒక యాష్ కోడ్కి అల్గారిథం లాగా వర్క్ చేయాలని చెప్పి బిల్డ్ చేస్తారు. సో అప్పుడు ఆ కాంపోనెంట్ మీరు ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కోడ్ అల్గారిథం పక్కన స్విచ్ చేస్తారు డేటాని.
ఇప్పుడు మీరు షార్ట్ టు కాంపోనెంట్ ఉంది, షార్ట్లో కీ ఇచ్చారు, అది మొత్తం డేటా ఎలా షార్ట్ చేస్తుంది? మీరేమన్నా మనం ఇంటర్నల్గా ఏం చూసామా? కోడ్ కూడా ఇప్పుడు ఈవెన్ కాంపోనెంట్ ఓపెన్ చేస్తే ఓన్లీ కీ పారామీటర్ మాత్రం మనకు కనిపిస్తుంది, ఇంకా మనకేం కనిపించట్లేదు. కానీ మనకు డేటా మాత్రం అవుట్పుట్కి షార్ట్ చేసి ఇస్తుంది కదా. సో దాని మీనింగ్ ఏంటి? అది ఇంటర్నల్గా ఆ కోడ్ అలా బిల్డ్ చేశారు, ఒక్కొక్క రికార్డ్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట, చెక్ చేసుకుంటూ షార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సేమ్ నీ పార్టిషన్ బై కీ కాంపోనెంట్ కూడా అంతే. డేటాను స్విచ్ చేయాలి. పార్టిషన్ అంటే ఏంది? నీ డేటాను స్విచ్ చేయాలి, అది మాత్రం కన్ఫర్మ్. డేటాను స్విచ్ చేసే ప్రాసెస్లో ఏ రికార్డ్ని ఏ అవుట్పుట్ పంపించాలి, ఏ రికార్డ్ని ఏ అవుట్పుట్ పంపించాలి, అది డిసైడ్ చేయాలన్నమాట. అలా డిసైడ్ చేయడానికే మీకు అల్గారిథం రాసుకుంటారు వాళ్ళు. ఓకే, క్లియర్ అంటే అండి? అంటే అంటే ఇప్పుడు మనము గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఫైల్ లో డేటా చూసినప్పుడే తెలుస్తుందేమో మనకు ఏ రికార్డు ఏ అవుట్పుట్ ఫైల్కి వెళ్ళిందో అని. అవునవును, ఎగ్జాక్ట్లీ. ముందే మనకు ముందు చేయలేము మనం. ముందు మనం గెస్ చేయలేం. ఇంతకుముందు మనం కన్కర్నేట్ కాంపోనెంట్ చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను డీ పార్టిషన్లు మనం ముందుగానే గెస్ చేయగలిగాం, ఇన్పుట్ ఫైల్ 1, 2, 3 మొత్తం కంబైన్ చేసేస్తుందని చెప్పి. అలాగే ఇంటర్లీవ్ కాంపోనెంట్ చూసాం, దాన్ని కూడా గెస్ చేసాం, ఫస్ట్ ఫైల్ నుంచి ఫస్ట్ రికార్డు, సెకండ్ ఫైల్ నుంచి ఫస్ట్ రికార్డు, థర్డ్ ఫైల్ నుంచి ఫస్ట్ రికార్డు అని చెప్పి. ఓకే, తర్వాత మెజ్ కాంపోనెంట్ చూసాము, అది కూడా గెస్ చేయగలిగాం ఎలా వస్తుంది ఆర్డర్లో అని చెప్పి డేటా అనేది. కానీ నువ్వు గ్యాదర్ కాంపోనెంట్స్ నువ్వు గెస్ చేయగలిగావా? గ్యాదర్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఆర్బిటర్గా డేటా మొత్తం ప్రాసెస్ చేస్తుంది ర్యాండమ్గా, అది గెస్ చేయలేం. సేమ్ నీ గ్యాదర్ కాంపోనెంట్ లాగే నీ పార్టిషన్ బై కీ కూడా ఒక అల్గారిథం ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తారు డేటాని. కానీ మనం గెస్ చేసేది ఏంటంటే ఇక్కడ ఒక రికార్డ్ ఒక అవుట్పుట్లోకి వెళ్ళిందంటే సేమ్ ఆ రికార్డ్ అవుట్పుట్లోకి వెళ్తుంది, అది మాత్రం గెస్ చేయగలుగుతాం. సో ఇక్కడ 100 అనే రికార్డు వచ్చింది అనుకోండి, ఈ 100 అనే రికార్డు 0 పోర్ట్కి వెళ్ళింది అనుకోండి, ఈ 100 అనే రికార్డు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ పోర్ట్కి వెళ్ళింది అనుకోండి, ఇంకా ఇన్పుట్లో 100 అనే రికార్డు నీకు ఎక్కడ కనిపించినా కానీ ఈ పోర్ట్కి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. అది మాత్రం గెస్ చేయగలుగుతాం, అల్గారిథం అలా రాశారు. ఓకే, ఇంకోటి అది హ్యాష్ కీ బై 3 అని ఇచ్చారు కదా, అంటే అది అట్లా అంటే ఇవ్వనా మనము? లేదండి, అది లేదా ఇంటర్నల్గా ఆ కాంపోనెంట్ అలా వర్క్ చేసుకుంటుందని చెప్తుంది అనమాట. అంటే ఇది కూడా నేను డమ్మీ వాల్యూ ఇచ్చాను, అంటే ప్రతి రికార్డుకి ఒక హ్యాష్ కోడ్ రాసుకుంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ కోడ్ ఈ విధంగా ఉందనుకోండి, హ్యాష్ కోడ్ ఈ విధంగా ఉంటే ఇది హ్యాష్ కోడ్, దాని వాల్యూ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద అవుట్పుట్ ఫైల్స్. ఎన్ని అవుట్పుట్ ఫైల్స్ ఇచ్చాము మనం ఇక్కడ? 3 ఇచ్చాము. ఒకవేళ 4 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 4 ప్లేస్ చేసుకుంటుంది అది. సో దాని హ్యాష్ కోడ్ అనేది ఎలా ఉండొచ్చు మనకు తెలియదు, అది సమ్ యాస్కీ ఫార్మాట్ లాగా సమ్ ఇలా పిచ్చి పిచ్చి డేటా ఉంటుంది అనమాట, దాని ఒక కోడ్ జనరేట్ చేసుకుంటుంది. అది ఇంటర్నల్గా మనం చెప్పలేము, కానీ కాన్సెప్ట్ అయితే ఇదే థియరిటికల్గా హ్యాష్ కోడ్ కీ అల్గారిథం అని చెప్పి. మీరు ఇక్కడ L5లోకి వెళ్తే మీకు ఇంకా బెటర్గా కావాలనుకుంటే రన్ టైమ్ బిహేవియర్ ఇక్కడ చూడండి. పార్టిషన్ బై కీ డిస్ట్రిబ్యూట్స్ ద రికార్డ్స్ టు అవుట్పుట్ ఫ్లో పార్టిషన్స్ అకార్డింగ్ టు కీ. నువ్వు ఏదైతే కీ ఇచ్చావో ఆ కీ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తుందని మాత్రం రాశారు పర్పస్ అనేది. కానీ మనం ఇక్కడ రన్ టైమ్ బిహేవియర్లోకి వెళ్తే ఇక్కడ కూడా సింపుల్గా ఇస్తారు డిస్ట్రిబ్యూట్స్ రికార్డ్స్ ఫ్లోస్ అని చెప్పి. ఇక్కడ ఏం రాలేదు చూడండి, ఈవెన్ నీకు L5లో కూడా దొరకట్లేదు దీని గురించి. రన్ టైమ్ బిహేవియర్లో కూడా ఏం రాలేదు. స్టార్టింగ్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్, స్టార్టింగ్ లో సెకండ్ లైన్ పర్పస్ లో సెకండ్ లైన్ లో. ఓకే, రన్ టైమ్ బిహేవియర్ ఇదా? లేదు సార్, పర్పస్ కింద పైన. ఇదా పారామీటర్స్ ఆఫ్ పార్టిషన్? కాదు సార్, పైన పైన అది గ్రాఫ్ కింద పర్పస్ ఉంది కదా. ఓకే, ఇక్కడ సెకండ్ లైన్ హౌ పార్టిషన్ బై కీ ఇంటర్ప్రిట్స్ కీ వాల్యూస్ డిపెండ్స్ ఆన్ ద ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కీ అని చెప్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ ద నెంబర్ 4 ఇన్ ఏ ఫీల్డ్ ఆఫ్ టైప్ ఇంటీజర్ 2 ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఐడెంటికల్ టు నెంబర్ 4 టు ద ఫీల్డ్ టైప్ ఆఫ్ డెసిమల్ 4. సో ఇవన్నీ మీకు అర్థం కాదు, ఇవి మనం దానికి అసలు మ్యాచ్ లేదనమాట. పార్టిషన్ బై కీ కాంపోనెంట్ వర్క్ అవడానికి దానికి దీనికి అసలు మ్యాచ్ లేదు. ఓకే, అది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు నేను జస్ట్. అంటే మీకు కొన్ని కాంపోనెంట్స్కి మీకు ఈవెన్ L5లో కూడా ఉండవు అనమాట. సో మేము దాన్ని ఇంటర్నల్గా ఆ ఫంక్షనల్ని బట్టి మనం చెప్పగలుగుతాం కొన్ని కాంపోనెంట్స్ గురించి. సో అది చేసే ఫంక్షనాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు 100 అనే రికార్డు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా డౌట్గా ఉంటే ఇన్పుట్ ఫైల్లో డేటా మార్చి చూసుకోండి.
ఇక్కడ ఇన్పుట్ ఫైల్లో లోకల్ టెస్ట్ డాట్ డేట్లో నేను మొత్తం 100 అని ఇస్తున్నాను, మొత్తం తీసేస్తున్నాను. ఓన్లీ 100 ఒక 3 రికార్డ్స్ ఇచ్చాను. ఓకే, ఇన్పుట్ నుంచి నాకు 3 రికార్డ్స్ వస్తున్నాయి, లేకుంటే ఒక 100 100 సో 100. సో మొత్తం నాకు ఇన్పుట్ నుంచి 100 వస్తుంది. నేనేం చెప్పాను, ఒక్కసారి 100 అనేది ఒక పోర్ట్కి వెళ్ళిందంటే ఇంకా ఆ పోర్ట్కి వెళ్తుందని చెప్తున్నాను. సో నాకు ఇప్పుడు 3 పోర్ట్లు ఇచ్చా. సో నాకు 100 అనేది ఒకవేళ ఈ 3 పోర్టుల్లో ఏదైనా ఒక పోర్టు కానీ వచ్చిందంటే ఏ పోర్టుకి వస్తుందో నేను చెప్పలేను. కానీ ఒకసారి ఒక పోర్టు కానీ వచ్చిందంటే ఇంకా ఆ పోర్టుకే రావాలి డేటా మొత్తాన్ని. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తాను, చూడండి. డేటా చూస్తున్నాను, డేటా రీడ్ చేసిందో లేదో. సో మొత్తం టోటల్ 5 రికార్డ్స్. ఓకే, 6 రికార్డ్స్, అన్ని 100 రికార్డ్సే. ఇప్పుడు 6 రికార్డులు ఒకే పోర్ట్కి వెళ్ళిపోతాయి, ఏదైనా ఒక పోర్టు. కానీ అది ఈ పోర్టా ఇక్కడ చెప్పలేను. అది యాష్ కోడ్కి రాసుకుంటుంది, దాని నెంబర్ ఆఫ్ పోర్ట్స్ బై 3 అని రాసుకుంటుంది. దానికి ఎంతైతే రిమైండర్ వస్తుందో ఆ పోర్టుకు పంపిస్తుంది. రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, ఒకటో పోర్ట్కి వెళ్తుంది. 2 వస్తే 2 పోర్ట్, 0 వస్తే 0, 3 వస్తే 3. అక్కడ పోర్ట్ నెంబర్ ఎంత వస్తుందో మనకు తెలియదు కదా. అది తెలియాలంటే ముందు యాష్ కోడ్ తెలియాలి మనకు. ఏ కోడ్ అనేది యాష్ కోడ్ తెలియదు కదా మనకు, అది ఇంటర్నల్గా రాసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. మిగతా 0 రావాలి. ఏదైనా ఒక పోర్టుకు మాత్రం 6 రికార్డులు వెళ్తాయి, మిగతా 0. చూసారా? సో మిడిల్ పోర్ట్కి సెండ్ చేసింది. ఈ పోర్ట్కి 6 రికార్డులు వచ్చాయి, ఇక్కడ మొత్తం 0. ఓకే, ఇది కాన్సెప్ట్ అర్థమైందండి సఫీ మీకు? క్లియరా ఉదయ్, రాజ్? సార్ ఇప్పుడు 10 రికార్డ్స్ ఇస్తాను. హలో ఉదయ్. హలో సార్, ఇప్పుడు 10 యూనిక్ రికార్డ్స్ ఇస్తే డిస్టింక్ట్ రికార్డ్స్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది సార్ మనకి? అది మనం గెస్ చేయలేం ఉదయ్. అది 10 ఎలానే రెక్టిఫై చేసుకోవచ్చు. ఒక అవుట్ ఆఫ్ 10లో ఇప్పుడు చూడండి డేటా మనం అవుట్ ఆఫ్ 10లో ఒక 3 రికార్డ్స్ ఇక్కడ రావచ్చు, ఒక 5 రికార్డ్స్ ఇక్కడ రావచ్చు, ఒక 2 రికార్డ్స్ ఇక్కడ రావచ్చు, లేకపోతే 10 రికార్డ్స్ ఇక్కడ కూడా పోవచ్చు. మనం చెప్పలేము, అది రిమైండర్ని బట్టి. మీకు ఆల్రెడీ నేను పాయింట్ ఇచ్చాను కదా రిమైండర్ అన్నట్టుగా. ఇప్పుడు చూడండి ఈ డేటా ఓకే, నేను 10 యూనిక్ రికార్డ్స్ వచ్చాను. ఓకే, 10 యూనిక్ రికార్డ్స్ రన్ చేస్తున్నాను. చూడండి, సో 5 రికార్డ్స్ ఒక దాంట్లోకి వెళ్ళాయి, 1 రికార్డ్ ఒక దాంట్లోకి, 4 రికార్డ్స్ ఒక దాంట్లోకి వచ్చాయి. అలా డిస్ట్రిబ్యూట్ చేసింది. అది ఎందుకు వచ్చాయి ఇక్కడ ఒకటేది? సో దీని రిమైండర్ 0 వచ్చిందన్నమాట. దేనికో ఈ రికార్డుకి ఒకదానికి యాష్ కోడ్ కీతో డివైడ్ చేస్తే దాని రిమైండర్ 0, ఈ 0 వచ్చింది కాబట్టి ఈ పోర్టుకు పంపించింది డేటాని. సో ఆ రికార్డ్ ఏంటంటే 2. ఈ 2 అనే రికార్డుని ఆ 2 అనే రికార్డుకి ఒక యాష్ కోడ్ జనరేట్ చేసుకుంటుంది. ఆ యాష్ కోడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద అవుట్పుట్ ఫైల్స్ 3 ఉన్నాయి. సో ఆ రిమైండర్ అనేది మనకు 0 వచ్చింది కాబట్టి ఈ ఒక్క రికార్డ్ని ఇక్కడ పంపించింది. ఓకే, ఈ 5 రికార్డ్స్కి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాయి. 4 రికార్డ్స్కి రిమైండర్ 2 వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాయి. ఇది పార్టిషన్ బై కీ గురించి. నెక్స్ట్ ఇది పార్టిషన్ బై కీ తర్వాత ఏదైనా ఒక కాంపోనెంట్ పెట్టి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? చెప్తాను. నెక్స్ట్ మొత్తం అవే సఫీ. యాక్చువల్గా నేను ఎందుకంటే ఇవాళ ఓన్లీ కాంపోనెంట్ గురించి ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఈ కాంపోనెంట్ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది చెప్పి. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ చెప్తాను మీకు, మల్టిపుల్స్ గురించి చెప్పి ఇవన్నీ చెప్తాను నేను. తర్వాత పార్టిషన్ బై కీ కాంపోనెంట్ అయిపోయింది. ఓకే, 1 కాంపోనెంట్ అయిపోయింది. నెక్స్ట్ పార్టిషన్ బై రౌండ్ రాబిన్. ఇది మీరు ఆల్రెడీ నేను చూశారు కదా, ఇంటర్లీవ్ లాగానే వర్క్ వస్తుంది. ఇంటర్లీవ్ కాంపోనెంట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఓకే, నాకు ఇన్పుట్లో డేటా ఈ విధంగా ఉంది. డేటా చూడండి ఒకసారి. ఓకే, చూడండి 1 స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, 2 బి పి, 3 సిసి, 4 డిడి.
నిన్న మనం చెప్పాం కదా ఎగ్జాంపుల్ గురించి, సేమ్ రివర్స్ లాగా అన్నమాట ఇది కూడా. ఓకే, సో ఇలా డేటా వస్తుంది. నాకు ఇప్పుడు బ్లాక్ సైజ్ 1 పెట్టాను, అప్పుడు ఏమవుతుంది, ఈ 1 ఒక దాంట్లోకి, ఇది ఒక దాంట్లోకి, ఇది ఒక దాంట్లోకి, సేమ్ మళ్ళీ ఇది ఒక అవుట్పుట్లోకి, ఇది ఒక అవుట్పుట్లోకి, ఇది ఒక అవుట్పుట్లోకి 1 by 1 స్విచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ అవుట్ ఆఫ్ ఫైల్లోకి, ఇది సెకండ్ అవుట్ ఫైలు, ఇది థర్డ్ అవుట్ ఫైలు, ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి. మళ్ళీ రిపీట్, ఫస్ట్ ఫైలు, సెకండ్ ఫైలు, థర్డ్ ఫైలు, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇట్లా 1 by 1 స్విచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, దీంట్లో సేమ్ మనకుండే పారామీటర్ బ్లాక్ సైజ్ 1. ఓకే, ఈ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇది చెప్పగలుగుతాం, ఇది ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అందుకే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాంపోనెంట్ అంటారు. ఇప్పుడు మొత్తం ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి మనకు, 12 రికార్డ్స్ వస్తున్నాయి. సో 1 సెకండ్, ఇది ఇక్కడ ఐ మీన్ పాత్ ఇవ్వలేదు కరెక్ట్గా, సో అందుకని ఇక్కడ ఈ లొకేషన్లో ఈ గ్రాఫ్లో ఎగ్జిక్యూట్ కావట్లేదు, దీన్ని న్యూ గ్రాఫ్లో తీసుకొస్తాను. సో ఇది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఒక్కొక్క రికార్డ్ ఒక్కొక్క పోర్ట్కి ఒక్కొక్కటి, అంటే 12 రికార్డ్స్ వస్తున్నాయి, ఒక దాంట్లోకి 4, ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 4, ఇవి గెస్ చేయొచ్చు మనం డేటాని. ఓకే, దీంట్లో అన్నీ 1 2 3 4 వస్తాయి. ఓకే, 1 2 3 4, ఇక్కడ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి అలా వస్తుంది, ఆల్టర్నేట్ రికార్డ్ తీసుకుంటుంది కదా. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఓకే, ఇలా రికార్డ్ బై రికార్డ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ అవుట్ ఫైల్ వాళ్ళకి, సెకండ్ థర్డ్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసింది, మళ్ళీ సేమ్ రిపీట్ అవుద్ది, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ని నేను మీరు కావాలంటే నేను సేమ్ నెట్లాగా డీపార్టిషన్ కాంపోనెంట్లో ఇంటర్లీవ్ కాంపోనెంట్ తీసుకున్నాను, సేమ్ అదే అవుట్పుట్ పంపిస్తాను. నేను ఇన్పుట్ నుంచి ఏదైతే తీసుకున్నానో స్విచ్ చేశాను, మళ్ళీ అదే అవుట్పుట్ మనం తీసుకురావచ్చు. సో 12 రికార్డ్స్ వస్తున్నాయి, ఇక్కడ 4 4 4 స్ప్లిట్ అయినాయి, మళ్ళీ వీటిని జాయిన్ చేశాను, అవుట్పుట్కి మళ్ళీ 12 రికార్డ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి, నీకు ఇన్పుట్ నుంచి ఏది వస్తుందో అవుట్పుట్లో కూడా అదే ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే నీకు ఇక్కడ ఈ 1 2 3 4 వస్తున్నాయి, ఇక్కడ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, డి వస్తున్నాయి, ఇక్కడ క్యాపిటల్ ఏ వస్తున్నాయి. కాబట్టి ఈ మూడింటిని ఇంటర్లీవ్ ఫ్యాషన్లో 1 by 1 మనం కన్కాటినేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చే డేటా అదే సేమ్ డేటా. ఓకే, చూడండి, మనకి ఇన్పుట్ నుంచి ఏ డేటా వస్తుందో అవుట్పుట్ కూడా అదే పంపించాను, సేమ్ డేటా, వాయిస్ వర్సా. ఇది స్విచ్ చేయడానికి, ఇది మళ్ళీ మెర్జ్ చేయడానికి. ఓకే, సో ఇది పార్టిషన్ బై రౌండ్ రాబిన్ గురించి, జస్ట్ సేమ్ ఇంటర్లీవ్ కాంపోనెంట్ లాగానే వర్క్ చేస్తుంది, రివర్స్ అంతే. ఇదంతా ఒకే అల్గారిథం కదా, రౌండ్ రాబిన్ అల్గారిథం ఉంటుంది దీన్ని. ఓకే, ఈ కాంపోనెంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు, రౌండ్ రాబిన్ కాంపోనెంట్స్? ఓకే, నెక్స్ట్ పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్. ఇంతకుముందు మనం ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్ చూసాం. ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్లో ఏం చేసాము, నీ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఫిల్టర్ చేస్తుంది డేటాని. ఓకే, ఇక్కడ ఓన్లీ ఒక పారామీటర్ ఉంటుంది, సెలెక్ట్ అనే పారామీటర్ ఉంటుంది. నీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఒక కండిషన్ ఇస్తే ట్రూ అయితే ఇక్కడికి వెళ్తుంది, ఫాల్స్ అయితే ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఓన్లీ వన్ ఆప్షన్ నీకు, వెదర్ ట్రూ అయితే అవుట్పుట్, ఫాల్స్ అయితే ఇక్కడికి. కానీ నీ పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్లో నువ్వు మల్టిపుల్ ఫిల్టర్స్ వేయచ్చు, అంటే మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ రాయొచ్చు. లైక్ నీ అవుట్పుట్ ఇండెక్స్ లాగా వర్క్ అవుతుంది అనమాట. లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు చెన్నై అయితే ఒక పోర్టుకి, లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్టేట్ అయితే ఒక పోర్టుకి, ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఇండెక్స్లో ఏం చెప్పాము, కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అయితే ఒక పోర్టుకి, యూఎస్ అయితే ఒకటి, యూకేకి అయితే ఒకటి,
అంటే డేటాని స్విచ్ చేస్తుంది. లైక్ నీ అవుట్పుట్ ఇండెక్స్ లాగా ఎగ్జాక్ట్గా అవుట్పుట్ ఇండెక్స్ లాగా వర్క్ అవుతుంది నీ పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ అనే కాంపోనెంట్. ఓకే, సో ఇప్పుడు ఆ కాంపోనెంట్ చూద్దాము. డేటా చూస్తున్నాను, ఇది డేటా ఉంది మనకు. ఈ డేటాలో ఓన్లీ నాకు 10 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 10 రికార్డ్స్లో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి మనకు. కేవై స్టేటు, డబ్ల్యూ స్టేటు, ఎంఎన్ స్టేటు, ఓకే, సిఓ స్టేట్ ఉంది, అలాగే ఏఎల్ స్టేట్ ఉంది. ఓకే, ఏఎల్, సివై, ఎంఎన్, ఇలా 3 స్టేట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు కండిషన్ రాస్తున్నాను. ఓకే, ఇది ఇన్పుట్. ఇన్పుట్ని పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్కి అటాచ్ చేశాను. అవుట్పుట్ ఫైల్ తీసుకుంటున్నాను. ఓకే, దీంట్లో ఓన్లీ ఒక పారామీటర్, ప్రతి దాంట్లో ఒకటే పారామీటర్ ఉంటుంది. పార్టిషన్ బై కీలో కీ పారామీటర్, ఇక్కడ బ్లాక్ సైజు, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనే పారామీటర్ ఉంటుంది. చూడండి, ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ ఫంక్షన్, అంటే ఈ నువ్వు రాసే కండిషన్. ఇక్కడ కండిషన్ ఏం రాస్తానంటే సేమ్ అవుట్పుట్ ఇండెక్స్లో ఎలా రాస్తామో అలానే రాస్తాను ఇప్పుడు నేను. ఓకే, ఇలా 4 కండిషన్స్ రాశాను. స్టేట్ ఏఎల్ అయితే 0 పోర్ట్ పంపించమంటున్నాను, సిఓ అయితే ఫస్ట్ పోర్టు, ఎంఎన్ అయితే 2 పోర్టు, ఇంకా రిమైనింగ్ స్టేట్లు మొత్తం థర్డ్ పోర్ట్ పంపించమంటున్నాను. ఓకే, కండిషన్ చెక్ చేస్తున్నా, నీ ఎక్స్ప్రెషన్ ఓకే. ఓకే, మొత్తం ఎన్ని రాసిన కండిషన్లు, నేను ఎన్ని పోర్ట్లు పంపించమంటున్నాను? 0 పోర్ట్కి, ఫస్ట్ పోర్ట్కి, సెకండ్ పోర్ట్కి, థర్డ్ పోర్ట్కి. అంటే ఎన్ని అవుట్పుట్ ఫైల్స్ ఉన్నాయి? మొత్తం 4 అవుట్పుట్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 4 ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు ఒకటే ఇచ్చాను. నువ్వు ఎన్ని కండిషన్కి అయితే రాస్తావో అన్ని ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇలా 4 కండిషన్స్ రాశాను. గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మీ అండర్స్టాండింగ్ కోసం సింపుల్గా ఇలా రాశాను. సారీ 3, ఇది అవుట్పుట్ ఫైల్ 1 కాకుండా ఇది పోర్ట్ 0 పోర్ట్ నుంచి వస్తుంది కాబట్టి పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. సో నేను కండిషన్ కూడా అలానే రాశాను ఇక్కడ మీకు. ఏఎల్ స్టేట్ అయితే 0 పోర్ట్కి, సిఓ స్టేట్ అయితే 1 పోర్ట్కి, ఎంఎన్ అయితే సెకండ్ పోర్టు, ఎల్స్ 3, మిగతా కండిషన్ మొత్తం దానికి వెళ్తుంది. సో నాకు డేటాలో 10 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, అన్నిటికీ సేమ్ ఫైల్ నేమ్స్ ఇచ్చాను. సో వాళ్ళు ఇవ్వకూడదు కాబట్టి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలి. జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసాను కదా మొత్తం.
ఇవన్నీ డిఫాల్ట్ లొకేషన్ అండి. ఇలా ఇచ్చానంటే నేను లొకేషన్ ఇవ్వట్లేదు. నాకు ఓపెన్ సిస్టమ్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో ఆ లొకేషన్లో పడిపోతాయి ఈ ఫైల్స్ అన్ని ఈ నేమ్తో. అవన్నీ నేను తర్వాత డిలీట్ చేసుకుంటాను. నాకు ఓపెన్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది, సిలో అభినిషోలో. చూడండి ఇక్కడ పైపోయింది చూడండి అన్ని ఫైల్స్ అన్ని ఎలా అంటే అలా. వీటన్నిటి నేను తర్వాత డిలీట్ చేసుకుంటాను కావాలండి. నాకు మొత్తం పాత్ ఇవ్వడం టైం వేస్ట్ అని చెప్పి అలా ఇచ్చాను. ఓకే, గ్రాఫిక్ చూడ్ చేస్తున్నాను. ఓకే, సో 2233 ఎగ్జిక్యూట్ అయినాయి. ఇక్కడ పోర్ట్ 0లో ఏ కంట్రీ డేటా ఉండాలి, నాకు ఏ స్టేట్ డేటా ఉండాలి. ఇది లాజిక్. 0 పోర్ట్లో ఏఎల్ స్టేట్. సో ఈ పోర్ట్లో ఓన్లీ ఏఎల్ స్టేట్ రికార్డ్స్ మాత్రమే ఉండాలి. ఓకే, స్టేట్ చూడండి ఓన్లీ ఏఎల్ స్టేట్ మాత్రమే వచ్చాయి. ఓకే, ఈ రెండు ఏఎల్ స్టేట్. అలాగే సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాను, సిఓ. ఈ పోర్ట్లో సిఓ డేటా ఉండాలి. ఇలా 1 by 1 వస్తుంది మనకు. ఓకే, సిఓ స్టేట్. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎంఎన్ స్టేట్లో 3 రికార్డులు ఉన్నాయి కాబట్టి 3 రికార్డ్స్ వచ్చాయి. సో ఇంతవరకు ఎన్ని రికార్డ్స్ కవర్ అయ్యాయి, 2, 2, 3. సో టోటల్గా 7 రికార్డ్స్ కవర్ అయ్యాయి. రిమైనింగ్ కంట్రీస్ మొత్తం, రిమైనింగ్ స్టేట్ మొత్తం అన్ని దీంట్లోకి వచ్చేసాయి. అవి డిఫరెంట్గా ఉంటాయి. చూడండి రిమైనింగ్ ఏమున్నాయి, కేవై, డబ్ల్యూవై, సిఏ ఇలా రాస్తాం. మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం ఫిల్టర్ అవుతుంది డేటా. ఓకే, ఇక్కడ ఏం రాసాం, మల్టిపుల్ ఆప్షన్స్. మనకు ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్లో ఏంటి, ఓన్లీ 1 ఆప్షన్, ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ రాసుకోవచ్చు. అదే పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్కి నీ డేటా అనేది స్ప్లిట్ అవుతుంది. దీంట్లో ఉండేది ఓన్లీ ఒకటే ఫంక్షన్, ఒకటే పారామీటర్, అది ఫంక్షన్ పారామీటర్. సో సేమ్ ఇదే లాజిక్ రాస్తాం మనం అవుట్పుట్ ఇండెక్స్లో కూడా. ఓకే, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అవుట్పుట్ ఇండెక్స్ ఈ డేటా మొత్తాన్ని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏఎల్స్ డేటా వచ్చింది, ఇక్కడ సిఓ డేటా వచ్చింది, ఎంఎన్ డేటా వచ్చింది. ఈ డేటా మీద మనం మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయొచ్చు. ఈ డేటా మొత్తం ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ రీఫార్మేట్లో. నువ్వు అవుట్పుట్ ఇండెక్స్ అంటే ఏంది, నువ్వు జస్ట్ రికార్డ్స్ని ఏఎల్ దీంట్లో పంపించడం మాత్రమే దాని రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ట్రాన్స్ఫార్మ్ 0లోకి, ట్రాన్స్ఫార్మ్ 1లోకి, ట్రాన్స్ఫార్మ్ 2లోకి, ట్రాన్స్ఫార్మ్ 3లోకి వెళ్తున్నాయి. అప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్లో నేను సమ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు కదా, సమ్ ఫంక్షన్స్ అప్లై చేయొచ్చు, స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ, ఇలా నీ ఫీల్డ్స్ మీద నువ్వు ఆపరేషన్ చేసుకోవచ్చు నీ కాలమ్స్ మీద. సో అది దానికి దీనికి డిఫరెన్స్. ఇది డైరెక్ట్గా అవుట్పుట్ పంపిస్తుంది, అక్కడ డైరెక్ట్గా అవుట్పుట్కి వెళ్దు, నీ ట్రాన్స్ఫార్మ్కి వెళ్తుంది. నీ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి అక్కడ సమ్ ఆపరేషన్ చేస్తుంది. ఓకే, ఇది పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ గురించి. ఓకే, నెక్స్ట్ పార్టిషన్ బై పర్సంటేజ్. అంటే నువ్వు ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం నీ డేటాని డివైడ్ చేస్తుంది అంతే సింపుల్గా. 100% అనుకోండి నీ రికార్డ్స్ మొత్తాన్ని, 50% ఒక పోర్ట్లోకి, 20% ఒక పోర్ట్లోకి, 30% ఒక పోర్ట్లోకి, నథింగ్. నువ్వు ఇచ్చిన పర్సంటేజ్ డివైడ్ చేసి. ఓకే, ఎనేబుల్ చేస్తున్నాను. ఈ పోర్ట్ మ్యాండేటరీ పోర్ట్ కాదు, దాన్ని వదిలేయచ్చు, అవసరం లేదు ఆ పోర్టు. అసలు ఈ కాంపోనెంటే మనం యూజ్ చేయము, కానీ మీకు థియరిటికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, పార్టిషన్ బై పర్సంటేజ్లో కూడా ఓన్లీ ఒకటే పారామీటర్ ఉంటుంది, అది పర్సంటేజ్ అనే పారామీటర్. ఓకే, పర్సంటేజ్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఒక దాంట్లోకి, 20% ఒక దాంట్లోకి, మిగతా 30% ఒక దాంట్లోకి అని చెప్పి మనం మెన్షన్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఓకే, 50-20 దాంట్లో ఒక దాంట్లోకి వెళ్ళిందంటే ఇంక మిగతా ఎంత పర్సెంటేజ్, 30% ఆటోమేటిక్ తీసుకుంటుంది. సో మీకు ఆల్వేస్ ఈ పారామీటర్స్ ఇక్కడ వాల్యూస్ అనేది వీటిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. నీకు ఎన్ని అవుట్పుట్స్ అయితే ఉన్నాయో అవుట్పుట్స్కి -1 అనమాట. 3 అవుట్పుట్స్ ఉన్నాయి అనుకోండి, -1 ఇవ్వాలి ఆర్గ్యుమెంట్స్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్
3 అవుట్పుట్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, నీకు ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ 2 ఇవ్వాలి. 4 అవుట్పుట్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, 3 ఇవ్వాలి ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ. అంటే 4 అవుట్పుట్ ఫైల్స్ అంటే నీకు 20% ఒక దాంట్లోకి, 30% ఒక దాంట్లోకి, 20% ఒక దాంట్లోకి, ఇంకో 30% ఒక దాంట్లో అనుకోండి. మీరు అప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తారు మీరు 20, 30, 20. మిగతా రిమైనింగ్ ఎంత 50 to 20 పోతే 70% ఇంతవరకు అయిపోయింది. మిగతా 30 ఉంది కదా, ఇక్కడ 30 రాయనక్కర్లేదు, అది బై డిఫాల్ట్ తీసుకుంటుంది. సో అందుకని ఇలా పెట్టేస్తాం. సో నీ నెంబర్ ఆఫ్ అవుట్ ఫైల్స్కి -1 చేసి ఆర్గ్యుమెంట్ చేస్తాం ఇక్కడ మనం. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అవుట్పుట్ ఫైల్స్ జనరేట్ చేస్తున్నాను. సో అందుకని 2 ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. సో 50% ఒక దాంట్లోకి వెళ్ళాలి, 20% ఒక దాంట్లోకి వెళ్ళాలి. డిఫాల్ట్ మీ రిమైనింగ్ 30% ఒక దాంట్లోకి వెళ్ళిపోద్ది, మనం రాయనక్కర్లేదు అక్కడ. సో అప్లై, నేను అవుట్పుట్ ఫైల్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాంపోనెంట్. మేబీ ఇక్కడ ఎగ్జిక్యూట్ కాకపోవచ్చు, నేను న్యూ విండోలో తీసుకుంటాను. స్టాప్ చేస్తున్నాను ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూట్ అయ్యే పని అయితే వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో 1 minute ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏమని వచ్చిందంటే నెంబర్ ఆఫ్ పర్సనేజ్ ఆర్గ్యుమెంట్స్ 1, నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఫోర్స్ 3. ఆర్గ్యుమెంట్స్ నేను 1 ఇచ్చాను, 2 ఇచ్చాను కదా. ఓకే సారీ, 50, 20 కాదు, 50 స్పేస్ ఇవ్వాలి, 50 స్పేస్ 20 ఇవ్వాలి, కామా ఇవ్వకూడదు. అప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ లాగా కన్సిడర్ చేస్తుంది. అంటే 50% దీంట్లోకి వెళ్ళిపోవాలి, 20% దీంట్లోకి వెళ్ళిపోవాలి, రిమైనింగ్ 30% దీంట్లోకి వచ్చేస్తుంది. మనం అక్కడ 30 అని చెప్పి మెన్షన్ చేయనక్కర్లేదు వాల్యూస్. ఓకే, ఇప్పుడు గ్రాఫిక్ చూస్ చేస్తున్నాను. ఇంతకుముందు కామా ఇచ్చాను బై మిస్టేక్, స్పేస్ ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినాయి. ఇన్పుట్ నుంచి కరెక్ట్గా నాకు 100 రికార్డ్స్ వస్తున్నాయి. 100లో 50 రికార్డ్స్ ఇక్కడికి వెళ్ళిపోయాయి, 20 రికార్డ్స్ ఇక్కడికి వెళ్ళిపోయాయి, 30 ఇక్కడికి వచ్చేసి. ఒకవేళ మీరు 50 ఇచ్చారనుకోండి, ఇంకా మీ రిమైనింగ్ దానికి నువ్వు మెన్షన్ చేయలేదు, అప్పుడు ఎలా వర్క్ అవుతుంది? 100 ఎక్కడ అయిపోయింది, రిమైనింగ్ 0 తీసుకుంటుంది. ఓకే, దీనికి ఏం రాలేదు డేటా, 50 ఇక్కడ వెళ్ళిపోయింది. ఇలా మనం ఎలా అయినా ఇచ్చుకోవచ్చు మన పర్సంటేజ్ ప్రకారం. 40 స్పేస్ 30. సో 40 రికార్డ్స్ ఇక్కడికి, 30 రికార్డ్స్ ఇక్కడికి. ఎందుకంటే నాకు ఇన్పుట్ నుంచి కరెక్ట్గా 100 రికార్డ్స్ వస్తున్నాయి కాబట్టి. 100 రికార్డ్స్ అంటే 100%. ఓకే, 40, 30. ఓకే, ఇది పార్టిషన్ బై పర్సంటేజ్ గురించి. ఇవి పార్టిషన్ కాంపోనెంట్స్. అవి రౌండ్ ఇంకా పార్టిషన్ బై రేంజ్ ఒకటి ఉంది, లోడ్ బ్యాలెన్స్ ఉంది. ఇవి వేస్ట్, ఇవి అసలు ఈ కాంపోనెంట్స్ మనం యూజ్ చేయము. ప్లస్ ఇవి మీకు ఇంటర్వ్యూలో కూడా అడగరు. కనీసం ఈ పార్టిషన్ బై పర్సంటేజ్ గురించి కానీ, ఈ ఎక్స్ప్రెషన్ కాంపోనెంట్స్ గురించి మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో అందుకని ఈ కాంపోనెంట్స్ గురించి చెప్పాను. ఇవి వేస్ట్ ఆఫ్ టైం అనమాట. మీరు కావాలంటే ఒకసారి మీ హెల్ప్ ఫైల్ చూసుకోండి వీటి గురించి. అవి కూడా స్విచ్ చేస్తాయి, కానీ మీ మెమరీ అలొకేషన్ బట్టి, సమ్ రేంజ్ని బట్టి చేస్తాయి మేడం. అవి మెమరీ మీద డిపెండ్ అవుతాయి. సో అవి ఇటువంటి పరిస్థితుల్లో మనం యూజ్ చేయము. మేము ఎక్కువ యూజ్ చేసే కాంపోనెంట్స్ పార్టిషన్ బై కీ అండ్ షార్ట్ అండ్ పార్టిషన్ బై రౌండ్ రాబిన్, అంతే. ఈ ఎక్స్ప్రెషన్ కూడా వాడము, ఈ పర్సంటేజ్ కూడా వాడము మనం. ఓకే, ఎందుకు ఇచ్చామంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఇది బ్రాడ్కాస్ట్ అనేది యూజ్ చేస్తామా సార్? ఇవి చెప్తాను నేను. ఈ బ్రాడ్కాస్ట్ రెప్లికేట్ ఇవని చెప్తాను. ఇవి లైక్ రెప్లికేట్ లాగా అనమాట, అంటే కాపీ ఆఫ్ ద డేటా ఇస్తుంది.
ఇన్పుట్లో డేటా వస్తుంది అనుకోండి, నీకు మల్టిపుల్ కాపీస్ కావాలి, ఇక్కడ ఒక కాపీ, ఇక్కడ ఒక కాపీ, ఇంకొక కాపీ, జస్ట్ కాపీ చేస్తుంది అంతే, దీంతో ఏమి ఉండదు, ఇంకా నథింగ్. ఓకే ఓకే కాకుంటే బ్రాడ్కాస్ట్ అనే దాన్ని ప్యారల్ ప్రాసెసింగ్లో వాడతారు, రెప్లికేట్ అనే దాన్ని సీరియల్ ప్రాసెసింగ్ వాడతారు కాపీ చేయడానికి డేటాని, అంతే డిఫరెన్స్. ఓకే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను, ఈ వీడియో పంపిస్తాను మీకు, ఒకసారి ఇది చూసుకోండి మీరు, మీకేమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి.